రామకృష్ణులు దైవాంశ సంభూతులన్న నమ్మకం దేశ ప్రజలలో నానాటికి ఎక్కువైంది. వారి మహిమల గురించి జనం అదే పనిగా చెప్పుకుంటున్నారు. ఇదంతా వింటున్న కంసుడికి దిక్కుతోచలేదు. తాను పంపిన బలవంతులైన రాక్షసులు కూడా హతులు కావడంతో కంసుడికి భయం పుట్టింది. ఇలా ఉండగా నారదుడు వచ్చి దేవకి అష్టమి గర్భాన కృష్ణుడు, యశోదకు కూతురు పుట్టగా ఆ పిల్లలిద్దరినీ మార్చివేసిన విషయం కంసుడికి చెప్పాడు. అలాగే బలరాముడు మొదట దేవకి గర్భస్థుడని, తర్వాత రోహిణికి కుమారుడైనాడని తెలియజేశాడు. వారే పూతన మొదలైన రాక్షసులను సంహరించారని, వారి వల్లనే కీడు మూటనున్నదని స్పష్టం చేయడంతో కంసుడికి కంపరం పుట్టింది. దేవకి వసుదేవులను మళ్లీ చెరసాలలో పెట్టాడు. అప్పుడు అతను ఒక కుట్ర పన్నాడు. మధురలో ధనుర్యాగం ఏర్పాటు చేశాడు. వినోదాలు, వీరకృత్యాలు జరిగే ఆ ఉత్సవాలకు బలరామకృష్ణులను ఆహ్వానించి వెంట తీసుకురావాల్సిందని అక్రూరుణ్ణి రేపల్లెకు పంపాడు. బలరామకృష్ణులు మధురకు రాగానే వాళ్ళని ఏదో విధంగా అంతమొందించాలని కంసుడి పన్నాగం. అక్రూరుడు హరిభక్తుడు, బలరామకృష్ణులు అవతార పురుషులని అతని నమ్మకం. కంసుడి కుట్ర ఫలించదని కూడా అతనికి తెలుసు. అక్రూరుడు వెళ్ళి రామకృష్ణులను మధురకు తీసుకొని వచ్చాడు. మధురా నగరంలో రామకృష్ణులు ఎన్నో అద్భుతాలు చేశారు. వారి అందచందాలు, వారి తేజస్సు చూసి ప్రజలు విస్మయం చెందారు. స్త్రీలు, పురుషులు, బాలలు, వృద్ధులు అందరూ వారిని అదే పనిగా చూస్తూ తమ జన్మలు ధన్యమైనట్లు భావించుకున్నారు. కంసరాజుకు బట్టలు ఉతికే చాకలి తమకు బట్టలు ఇవ్వడానికి నిరాకరించగా కృష్ణుడు అతన్ని చంపివేశాడు. అతని దగ్గరున్న రాజదుస్తులు ధరించారు రామకృష్ణులు. భక్తుడైన ఒక సాలెవాడు వారికి రకరకాల అలంకారాలు చేశాడు. అలాగే పూలమాలలు కట్టే సుదాముడు కూడా హరిభక్తుడు. అతను రామకృష్ణులకు చక్కని పూలమాలలు సమర్పించగా వారు సంతోషించి అతనికి వరాలు ఇచ్చారు. కంసుడి అంతఃపుర దాసీలలో కుబ్జా ఒకతే. ఆమె కురూపి, శరీరం వంకరలు తిరిగి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. కంసుడికి గంధం మొదలైన లేపనాలు, పరిమళ ద్రవ్యాలు తయారు చేసి తీసుకొని పోవడం ఆమె పని. ఆమె రామకృష్ణులకు మంచి మంచి పైపూతలు సమర్పించింది. భక్తితో వారిని పూజించింది. అప్పుడు కృష్ణుడు కుబ్జా భక్తికి మెచ్చి ఆదరంతో ఆమె శరీరాన్ని స్పృశించాడు. అంతే, కృష్ణుడి అనుగ్రహం వలన తక్షణమే కుబ్జకు కురూపత్వం పోయింది. అందమైన రూపం వచ్చింది. అప్పుడు ఆమె కృష్ణుని అనేక విధాలు స్తుతించి ధన్యురాలయ్యింది. ధనుర్యాగం ప్రారంభం కాకముందే తమ ప్రతాపం కంసుడికి చూపాలనుకున్నారు రామకృష్ణులు. ధనుర్యాగం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆయుధశాల ఉంది. అక్కడ భటులు కాపలా ఉన్నారు. రామకృష్ణులు ఆయుధశాలలో ప్రవేశించారు. అక్కడ ఎవరూ ఎత్తలేని ఒక పెద్ద కోదండాన్ని కృష్ణుడు అవలీలలుగా ఎత్తి విరిచివేశాడు. భటులు కోపంతో ఎదిరించగా రామకృష్ణులు వారితో యుద్ధం చేసి చంపివేశారు. కంసుడికి ఆ సంగతి తెలిసి భయంతో వణికిపోయాడు. మధురలో అనేక అపశకునాలు పొడగొట్టాయి. ఆ రాత్రి కంసుడికి పీడకలలు వచ్చాయి. చావు దగ్గరికి వచ్చినట్లు సూచనలు కనిపించాయి అతనికి. అయినా మరునాడు జరిగే మల్లయుద్ధ ప్రదర్శనలో తన ఆస్థానంలోని మల్లయోధులు చాణూరుడు, ముష్టికుడు అనేవారు రామకృష్ణులను చంపి తీరుతారని ఆశ పెట్టుకున్నాడు. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాడు. తెల్లవారింది. మల్లకి క్రీడా మహోత్సవం మొదలైంది. రామకృష్ణులు రంగానికి వచ్చారు. రంగద్వారం వద్ద కొండలాంటి మదపు టేనుగు ఉంది. దాని పేరు కువలయాపీడం. కంసుడి ఆదేశానుసారం ఆ మత్తగజాన్ని రామకృష్ణులపై పురిగొలిపాడు మావటివాడు. అది దిక్కులు పిక్కటిల్లేటట్లు ఘీంకరిస్తూ కృష్ణుడిపైకి వచ్చి తొండంతో పట్టుకోబోయింది. అయితే కృష్ణుడు తప్పించుకొని మదగజాన్ని కింద పడతోశాడు. సింహకిశోరంలా దానిపైకి ఉరికి దంతం పెరికివేశాడు. ఆ కోరతో ఏనుగు కుంభస్థలాన్ని చీల్చివేశాడు. మత్తగజం ఘీంకరిస్తూ విలివిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది. తరువాత మావటివాణ్ణి కూడా చంపివేశాడు కృష్ణుడు. అప్పుడు కంసుడు భయంతో వణికిపోయాడు. తరువాత చాణూర ముష్టికులతో రామకృష్ణులు మల్ల యుద్ధం చేశారు.
బాలకులైన రామకృష్ణులు పర్వతాకారులైన మల్లయోధులు చానూరా ముష్టిగులతో తలపడి చిత్ర విచిత్రంగా యుద్ధం చేసి చంపివేశారు. అది కళ్ళారా చూస్తున్న ప్రజలు ఎక్కడ లేని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కంసుడి గుండెలు తల్లడిల్లాయి. రామకృష్ణులను పట్టుకోండి, చుట్టుముట్టి సంహరించండి అని వెర్రిగా కేకలు పెట్టాడు. కానీ కంసుడి అనుచరులు రామకృష్ణుల దగ్గరికి రావడానికి సాహసించలేకపోయారు. కంసుని ధిక్కరించడానికి వెరచి కొందరు యోధులు మాత్రం రామకృష్ణులను చుట్టుముట్టడానికి ప్రయత్నించారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని కృష్ణుడు సింహాసనంపై ఉన్న మేనమామ కంసుడి పైకి ఉరికాడు. కంసుడు తత్తరపాటుతో ఖడ్గం తీసుకొని కృష్ణుణ్ణి చంపాలని చూశాడు. కానీ అతని ప్రయత్నం వ్యర్థమైంది. ఉగ్రమైన సర్పాన్ని గరుత్మంతుడు ఒడిసిపట్టునట్లు కంసుణ్ణి కృష్ణుడు పట్టుకొని సింహాసనం పైనుండి కింద పడవేసి పిడిగుద్దులతో అతని మర్మస్థానాలను గొల్ల చేసి చంపివేశాడు. అప్పుడు దేవదుందుబులు మ్రోగాయి. ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుణ్ణి కీర్తించారు. కంసుడి చావుతో తక్కిన యోధులు ప్రాణభీతితో పారిపోయారు. కంసుడి తమ్ములు 8 మంది రామకృష్ణుల పైకి రాగా బలరాముడు వారందరినీ యమపురికి పంపాడు. తరువాత కృష్ణుడు ఉగ్రసేనుణ్ణి చెర నుండి విడిపించి తిరిగి అతనికి రాజ్యం అప్పగించాడు. అలాగే దేవకీ వసుదేవులను బంధ విముక్తులను కావించాడు. రామకృష్ణులు తమ తల్లిదండ్రుల పాదాలపై మోకరిల్లారు. తమ కుమారులను లేవనెత్తి కౌగిలించుకొని అంతులేని ఆనందాన్ని పొందారు దేవకీ వసుదేవులు.